న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందు బాబులకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. డిసెంబర్ 31 రాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు తెరిచి ఉంటాయని తెలిపారు. అంతేకాదు బార్లు, రెస్టారెంట్లు 1 గంట వరకు ఓపెన్ చేసి ఉండనున్నాయి. ఈవెంట్లు సైతం అర్ధరాత్రి 1 గంట వరకు అనుమతిస్తూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందుబాబులకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. డిసెంబర్ 31 రాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు తెరిచి ఉంటాయని తెలిపారు. అంతేకాదు బార్లు, రెస్టారెంట్లు 1 గంట వరకు ఓపెన్ చేసి ఉండనున్నాయి. ఈవెంట్లు సైతం అర్ధరాత్రి 1 గంట వరకు అనుమతిస్తూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేందర్ అందిస్తారు. నాగేందర్. సందీప్, గుడ్ ఈవినింగ్. డిసెంబర్ 31 వస్తే చాలు మందు బాబులకు ఎక్కడ లేని ఉత్సాహం అయితే వస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం అయితే విచ్చలవిడిగా తాగేస్తారు. అది అందరికి తెలిసిన విషయమే. గడిచిన ఏడాదిని గుర్తు చేసుకుంటూ కూడా పీకల్లాగా తాగేస్తారు. ఈ ఏడాది డిసెంబర్ 31కి కూడా రెడీ అయిపోయారు ఇప్పటికే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఒక తీపి కబుర్ చెప్పింది. నిజంగా ఇది మందుబాబులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 31st నైట్ అలాగే వైన్ షాప్లు, బార్లు, రెస్టారెంట్లు అన్ని కూడా అదనపు గంటలు అంటే ఎక్కువ సమయం అయితే తెరిచి ఉండనున్నారు. వైన్ షాపులు సాధారణంగా 11 o'clock బంద్ చేస్తారు. రెగ్యులర్ టైం అయితే 11 బంద్ చేస్తారు. కానీ ఈ డిసెంబర్ 31 మాత్రం అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు పర్మిషన్ ఉంది. అలాగే బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్లకు కూడా పర్మిషన్లు 1 o'clock వరకు ఇచ్చారు. అంటే మిడ్ నైట్ 1 o'clock వరకు ఇచ్చారు. ఈ మేరకు అయితే అధికారికంగా ఉత్తర్వులు కూడా ఇచ్చింది. కాకపోతే ఈ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించొద్దని చెప్పేసి ఒక హెచ్చరిక జారీ చేసింది. డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ కూడా పోలీసులకు ఒక సర్క్యులర్ పాస్ చేసింది. డ్రగ్స్ వినియోగించినా, డ్రగ్స్ అమ్మినా, డ్రగ్స్ తీసుకున్నా కూడా చాలా సీరియస్ యాక్షన్ అయితే ఉంటుందని ఇప్పటికే హెచ్చరించింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే ఈవెంట్లు, పార్టీలపై అయితే ప్రభుత్వం ఒక ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేయనుంది. ఎందుకంటే విచ్చలవిడి ఎట్లాగో పర్మిషన్ ఇచ్చారనే పేరుతో డ్రగ్స్ వినియోగించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వాటిపై ఒక కన్నేసి ఉంచాలని ఇప్పటికే ప్రభుత్వం అయితే ఆదేశించింది. దాంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెచ్చిన మద్యం అమ్మకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే ఇప్పటికే అధికారులను ఆదేశించిన ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగే కార్యక్రమాలు అలాగే పార్టీలపై కూడా ఒక ప్రత్యేక నిఘా ఉంచాలని కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లాధికారులతో పాటు ఎక్సైజ్ అధికారులతో జరిగిన సమావేశంలో అయితే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని కూడా ఎక్సైజ్ సిబ్బందికి సూచించారు. అయితే ఇదిలా ఉండగా పోలీసులు మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ ఉంటాయని మీద ఒక పక్క హెచ్చరిస్తున్నారు. సో డ్రింక్ చేసి రోడ్డుపై దొరికితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే పోలీసు హెచ్చరించడం జరిగింది. ఓ పక్క వైన్ షాప్స్ ఎక్కువ సమయం ఓపెన్ చేసి పెడతామని చెప్తూనే మరో పక్క డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నిర్వహిస్తామని చెబుతుంది. సో మందుబాబులకు ఒక ఎక్కువ టైం తెరిచి ఉంచారనే గుడ్ న్యూస్ విషయం పక్కకు పెడితే డ్రంక్ అండ్ డ్రైవ్ అనే ఒక బ్యాడ్ న్యూస్ అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. సో వేచి చూడాలి, ఎలా జరుగుతుందో అయితే వేచి చూడాలి. సో ఓవరాల్ గా అటు వైన్స్ కి, బార్లకు అలాగే పబ్లకు అయితే ఒక టైం అయితే పొడిగించింది. అర్ధరాత్రి 1 వరకు అయితే ఈ అయితే తెలుసుకోనున్నాయి సందీప్. థ్యాంక్స్ నాగేందర్.